जरो सलीम भाई एंडो सलीम भाई लेडीज కొంచెం వెనకాల కూర్చోండి ప్రెస్ గ్యాలరీకి వచ్చేయండి దయచేసి వెనకాల వెళ్ళండి మిగిలిన వాళ్ళందరూ బీఎంపీ గారికి కూర్చోవాలి అన్న ఆకలి వాళ్ళు ఏమైనా ఉంటే వెళ్ళి భోజనం కలిగానే భోజనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉంటే వెళ్ళి భోజనం చేసుకోవచ్చు రైట్ సైడ్ ఉన్నది భోజనశాల రైట్ సైడ్ భోజనశాల ఎవరికైనా ఆకలి అయితే భోజనం With your permission, sir, इधर मुकुरनी वेदिका में दिखती स्टोरी पूजा इपेगा किसी को भी चेस्टा. With your permission, sir.
మనతో బిహేవ్ చేస్తారు కావున వాళ్ళతో కోఆపరేట్ చేయాలని కుల బాంధవులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. వెల్కమ్ టు మా సీఎం గారికి స్వాగతం. అంటే మన అఖిల భారతం అంటే ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి అందరూ కదిలి వచ్చారు. ఏబిపిఎస్ మహిళా విభాగం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇండియా ఫుల్ గా 250 మంది మెంబర్స్ తో సక్సెస్ఫుల్ గా మా డైనమిక్ లీడర్ వనం దిశోధర్ గారు అపాయింట్ చేశారు. అన్ని విభాగాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాండ్లూమ్, అడ్వకేట్, ఇంజనీరింగ్, అయ్యా జిల్లా కలెక్టర్లు, బస్సు కండక్టర్లు, దేశాన్ని నడిపించు లీడర్లు, దేశాన్ని నడిపించు స్వాగతం
ऋषि भाई ఒక్కరే శక్తి అలాగే కందగడ్డ సోమన్న కాలు పరిగాలు లేకుండా కంటికి నిద్ర లేకుండా భారతదేశ వ్యాప్తంగా తిరిగి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఇంతమందిని జమ చేసి ముఖ్యమంత్రి గారిని ఈ సభకు ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే గడ్డం జగన్నాథ వల్ల అఖిల భారత పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శి గారు, అలాగే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు డైనమిక్ లీడర్ వివిధ విభాగాల అధ్యక్షులు సాయి, దయచేసి వివిధ విభాగాల అధ్యక్షులు అందరూ రైట్ సైడ్ నా చేయి చూపిస్తున్నాను. అక్కడ సాయి అనే బౌన్సర్ ఉంటాడు, అక్కడికి వెళ్ళండి. నేను పేరు చదువుతాను. వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన అఖిల భారత మహాసభకి మరియు వివిధ ప్రాంతాల అధ్యక్షులు, దయచేసి వివిధ ప్రాంతాల అధ్యక్షులు చిప్ప ప్రభాకర్ గారిని కూడా సాయి, నక్క వేణుమాధవ్, నేను చెప్పిన పేర్లని సాయి వాళ్ళని లోపల పంపించు. చిరుపూరి మాధవి గారు, మీరందరూ కూడా డయాస్ కూర్చోవాలి. ప్రాంత సంఘాల అధ్యక్షులు डॉक्टर ख्यातम्मा मराठवाड़ा अध्यक्ष अभी कृपया स्टेज पर आहे सर. वी नागेश्वरराव, వీరమల్ల రవీంద్ర తమిళనాడు అధ్యక్షులు, నాగేశ్వరరావు ఉత్తరాంధ్ర అధ్యక్షులు, కోటగి లక్ష్మీనారాయణ రాయలసీమ అధ్యక్షులు, వీరందరికీ స్టేజ్ మీదకి రావాలా. బాలభద్ర జగదీష్ కర్ణాటక పద్మశాలి అధ్యక్షులు, డాక్టర్ ఖ్యాతమ్మ మరాఠవాడ అధ్యక్షులు, विदर्भ अध्यक्षुలు सर्वराम लोग अध्यक्ष जी एक छोटा ब्रेक आपकी परमिशन से अम्मा చెప్పండి వారికి టికెట్ పంపిస్తారు. జిల్లా అధ్యక్షులందరూ కూడా అవకాశం ఉంది.
33 జిల్లా అధ్యక్షులు అన్న అదేవిధంగా ప్రాంతాల అధ్యక్షులు కూడా లిస్టిస్తారన్న. ప్రాంతాల అధ్యక్షుడు దయచేసి సాయి కొంచెం పేరు చదువుతామమ్మా, వాళ్ళని కూడా పంపించాలి సాయి. దయచేసి ముందు లైన్లో ఉన్నవారు ఎన్నికపోవాలండి. దయచేసి పెద్దలు గమనించాలి. ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవాలి. ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళు ఎన్నికపోవాలి. ఎన్నిసార్లు చెప్పించుకోవద్దన్న. మీ కూతురు బిడ్డ వారికి స్వాగతం అన్న. నరేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం అన్న. ఐఏఎస్ వారు ఇండోర్లో చేశారు. ఇండోర్లోనే ఇండోర్ని భారతదేశంలోనే అత్యధిక సిటీగా మీరే వారికి ఏ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ అయినా అక్కడికి వెళ్ళి చూడటానికి పోతున్నారంటే అది మన పద్మశాలి బిడ్డ నారాయణ గారి గొప్పతనం. రైట్ సైడ్ చైర్లు ఉన్నాయి, అదే కూర్చోవాలి. ఎవరైతే అందరూ కూడా చైర్లలో కూర్చోవాలి. ఇంకా పాల్గొనడం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. పద్మశాలి బాంధవులారా, కొద్దిసేపట్లోనే మన ప్రియతమ నాయకుడు బడుగు బలైన వర్గ గారు 12:30 నిమిషాల వరకే రాబోతుంది. కాబట్టి దయచేసి బయట ఉన్నటువంటి ఎవరైనా అందరూ వేదిక పైకి ఇక్కడ ప్రాంగణంలోకి రావాలని, ఇక్కడికి రావాలని నేను కోరుతా ఉన్నా. कन्फर्म सीट नंबर रखनी है शेयर मार्केट किंग नंबर 1 किंग हां साथ करो बराबर वोट दे साथ बाबा जय मार्कंडेय जय पद्मशाली जय मार्कंडेय जय पद्मशाली जय बाबू అల్లనట మంచి కొట్టు ఒక్కొక్క ముఖం కొట్టు జై మార్కండేయ జై మార్కండేయ ముంబై నుంచి వచ్చాము మేము 21 మంది వచ్చాము ఆగిందంట క్లియర్ చేయాలి
వెనుక 4 బస్సులు ఆగున్నాయి. కొంచెం కోఆపరేట్ చేసి దాన్ని పార్కింగ్ వద్దకు పంపించాల్సిందిగా కోరుతున్నాము. కుల బాంధవులందరికీ, పద్మశాలి కుల బాంధవులందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున అఖిల భారత పద్మశాలి సంఘం తరఫున, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం తరఫున అందరికీ దండాలు. దయచేసి మీరందరూ పోలీసు మిత్రులకు అందరికీ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఏంటమ్మా ప్రోగ్రామ్ రమేష్ ఆపాలి. పద్మశాలిల మహాసభ 17వ మహాసభ ప్రతి 5 సంవత్సరాల్లో ఒక్కొక్కసారి జరిగే ఈ మహాసభలో ఎంతో మంది పెద్దలు నాయకత్వం వహించి ముందుకు కొనసాగించినారు. భారతదేశ చరిత్రలో పద్మశాలిలు వీటన్నింటిలో కూడా పద్మశాలిలు ఎంతో ముఖ్యమైన పాత్ర వహించినారు. తొలి దశ ఉద్యమంలో ఎంతో మంది పద్మశాలిలు నిజాం నిరంకుశ పోరాటానికి, ముల్కీ పోరాటానికి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో ఎంతో ముందుకు సాగించినారు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన మంత్రి పదవి కూడా రిజైన్ చేసి తెలంగాణ ఉద్యమంలో ముందుకు సాగినాడు. ఇవాళ జలదృష్టంలో 500 కోట్ల రాజకీయంలో పోరాటంలో ముందుండాలి. అన్ని వచ్చిన అవకాశాలన్నీ మనం మురికి పుచ్చుకోవాలి. ముప్పడంత మంది మన అధికారం ఏంటంటే వారికి ప్రజలతో ఉన్న సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు. మనం ఎవరిని తినవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో రెడ్లు పరిపాలిస్తే మనకు నష్టం లేదు, కమ్మలు పరిపాలిస్తే నష్టం లేదు, బ్రాహ్మణులు పరిపాలిస్తే నష్టం లేదు. కానీ మాకేం కావాలి, ఈ జాతికి ఏం కావాలని ఒక్కరన్నా లేచి అడగకపోతే ఈ జాతి పతనమయ్యే అవకాశం ఉంది. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు 2 చేతులు జోడించి గట్టిగా అడగండి, రాజకీయ పనులు మా జాతికి కావాలి, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో మాకు మాట కావాలని. తప్పక నమ్మకం ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు తెలుసు, గజగడ్డ గోకర్ణ టక్కు టమారాల నీతి కలిగినటువంటి ఆ కేసీఆర్ లాంటి ఓ రాజకీయ ముఖ్యమంత్రిని ఒక్క గుర్తు గుర్తితే
ఇలా ఫామ్ హౌస్ లో పండుకుంటూ అంటే రేవంత్ రెడ్డి ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేయాలని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే ఈ రేవంత్ రెడ్డి గారికి మా ప్రజల తరఫున ముఖ్యమంత్రిగా మీరున్నారు కాబట్టి ఈ జాతికి రాజకీయ అవకాశాలు కావాలని ఎవరికి ఇస్తారో మీరే చేయండి. మాకేమి మేము ఎవరైనా దరఖాస్తులు చేసుకోం. అవకాశం ఉంటే ఈరావతిలకి, కమర్తమూర్లకి, మా గుండు సుధారాలకి, లేకపోతే మా సీనాలకి, జయదర్శనకి, ఎవరికైనా పార్టీలో పనిచేసిన వాళ్ళకు మీరు అవకాశం పోరాటం చేయాలి. ఇంట్లో కూర్చుంటే ఏది కాదు. ఆయన సీతారామన్ ఏమి నీతి కాదు. జవాన్లో సీతారామని తెలియదు. మీ లంచ్ ఉచితంగా ఏది రాదు. మీరు అన్ని రంగాల్లో, అన్ని పార్టీలలో, అందరి దగ్గర అవకాశాలను మీరు మీ దగ్గర నాకు అవకాశం థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ అన్న. అదేవిధంగా గూడూరు శ్రీనివాస్ గారు టీపీసీసీ చేనేత విభాగం చైర్మన్, వారి మాట్లాడుతున్నారు కూడా. దయచేసి 2 నిమిషాలు మాట్లాడాలి, టైం లేదు, చాలా మంది మాట్లాడాలన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎవరికి మాట్లాడే అవకాశం రాదు కాబట్టి గమనించాలి అన్న. సీనియర్ దయచేసి చూపించాలి. రాష్ట్రం గురించి పునరుద్ధరణ స్టార్ట్ చేస్తా. నా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. కులాలవారీగా వాళ్లకు చట్టసభలో రావచ్చు, వారికి అనేక పదవుల్లో నష్టం జరుగుతుందని ఇవాళ రిజర్వేషన్లు ప్రతిపాదించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అనేక సభలు కూర్చున్నాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక కులానికి సంబంధించినటువంటి మన పద్మశాలి అనేక సభలు జరిగినాం. కానీ ఆ సభలకు ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కైలాస్ రెడ్డి గారు అనేక మంది మా బీసీ కమిషన్ అయినటువంటి అన్నగారు అందరికీ నేను నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు మనం ఒకటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రాంతంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా చేనేత సమస్యలు మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా అనురాధ గారు అయితేనే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఇలా చేనేత గతంలో ఉన్న 700 కోట్ల బకాయిలు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక కొత్త పథకాలు, అనేక రకాలుగా ఈ అన్ని రాష్ట్రంలో సంఘాలలో ఇవాళ 3 నెలలకు ఒకసారి మంత్రి గారి సారథ్యంలో ఇవాళ ప్రతి దగ్గర బట్టలు కొనుగోలు జరుగుతుంది. మన అందరికీ తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టిని మనం అర్థం చేసుకొని ఇవాళ మన తెలంగాణ ప్రాంత పద్మశాలీలు రాజకీయంగా మనం వెనుకబడి ఈ సమాజానికి ఏమైనా చేయాలని ముందు పోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. వారిని లోపల పంపించాల్సిన పోలీసు వాళ్ళు ప్రశ్నించండి. అదేవిధంగా ఇరువురు శాఖల్లో వారున్న టైంలో దాదాపు 25 years మంత్రిగా పనిచేశారు. ఇప్పుడున్న క్యాబినెట్ లో సీనియర్ మంత్రి. ఇలా వారు ఆర్మీ శాఖ మంత్రులు తెలంగాణకి 1800 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉంటే 5200 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఘనత మంత్రి తుమ్మల గారిది. అదేవిధంగా ఇవాళ వ్యవసాయ శాఖలకు వచ్చిన తర్వాత దాదాపుగా 23,000 కోట్లు 15 నెలల కాలంలో ఒక 100 సార్లు కలిసాం. మన సమస్యలు విన్నారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజు ఇన్ని సాధించుకున్నామంటే ట్రిప్ పని కానీ, ఐఐహెచ్డి కాలేజ్ కానీ, శ్రీనివాస్ సాంగా గారు మరి అఖిల భారత యువత విభాగానికి విజ్ఞప్తి.
సూరత్ కార్పొరేటరు పద్మశాలి ముద్దుబిడ్డ ఎనగందల కవిత గారు వచ్చారు, వారి వేదికకి పంపించాలి. అదేవిధంగా చిలివేరి సునీత గారు అఖిల భారత మహిళా ప్రధాన కార్యదర్శి వారిని వేదికకి పంపించాలి. చిలివేరి కాశీనాథ్ గారు పెద్దలు మార్గదర్శులు వారిని వేదికకి పంపించాలి. ఇప్పుడు శ్రీనివాస్ సాంగా గారు మాట్లాడుతారు. అన్న దయచేసి మీరు చాలా వక్త ఒక 2 minutes మాట్లాడాలని మనం मैं यहाँ पे तेलुगु में भाषण कर सकता हूँ। पूरे भारत में जो राष्ट्र में रहते हैं वहाँ पे हर छोटे అదేవిధంగా చాలా మంది భక్తులు కూడా మాట్లాడే పరిస్థితులు గమనించాలి. కాబట్టి ఎవరు అడ్డగా భావించదు. ఇప్పుడు కిషన్ దాకా అఖిల భారత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు కిషన్ దాకా ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. అదేవిధంగా తర్వాత మాట్లాడతారు. అదేవిధంగా మన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కందగడ్డ స్వామి గారిని మాట్లాడుతున్నారు. నేను 17వ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభ అలాగే 8వ తెలంగాణ పద్మశాలి సంఘం మహాసభ జరుపుకుంటున్నాము. మరి ఇంతకు వివిధ రాష్ట్రాల నుంచి చేసిన మరి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుండి చేసిన పద్మశాలి ప్రతినిధులు, జిల్లా నాయకులు, మహిళా మనులు మరి అలాగే మన ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, మన చైతన్య శాఖ మంత్రులు, అలాగే గుడి సుధారాణి గారు, మన అనిలన్న గారు, అలాగే మధ్యప్రదేశ్ నుంచి చేసిన ఐఏఎస్ అధికారులు నరహరి గారు, రాజకీయ పరంగా మేము డిమాండ్ చేసే అవకాశాలు కూడా మరి తక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు అనుకోని పరిస్థితిలో ఈ యొక్క మహాసభ ద్వారా మరి ప్రభుత్వానికి వివరిస్తున్నారు. మరి మాకు ఒక రాజ్యసభ 2 ఎమ్మెల్సీలు 4 కార్పొరేషన్లు ఇంకా అనేక చైర్మన్లు ఇతరత్ర జిల్లా పరిషత్లకి ఉన్నాయి. మరి మాకు రావాల్సిన సమాచారం ప్రకారంగా మాకు కేటాయించి మమ్మల్ని ఒక శుభాభివందనాలు. సోదరులారా, పద్మశాలీలు అంటే మనం ఎంతో శాస్త్రాలు అనుభవించి మేధావులుగా గుర్తింపు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఎన్నో దేశాల్లో వ్యాపారాలు, వ్యవహారాలు, ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా ముందు వెళ్తున్న సామాజిక వర్గం. కానీ మనకున్నది ఒకే ఒక లోటు, రాజ్యాధికారంలో భాగం లేని పరిస్థితిలో ఉన్నాం. మనకంతా వాటా లేని పరిస్థితిలో ఉన్నాం. తెలంగాణలో 20 నియోజకవర్గాలకు పైగా విస్తరించి 10 నియోజకవర్గాల్లో గిరికోడలను శాసించే పరిస్థితిలో ఉండి కూడా ఈరోజు ఒక్క ఎమ్మెల్యే లేని పరిస్థితిలో ఉన్నాం. మనం ఏ జాతి చూసినా, ఏ చరిత్ర చూసినా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఏ కులమైనా, ఏ కూటమి అయినా క్రమంగా మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఏమున్నా రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దానికి మన తెలంగాణలో మనం అందరం కూడా 10 నియోజకవర్గాలకు పైగా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. రాజకీయ ప్రాతినిధ్యం కొనబడినటువంటి పరిస్థితిలో మనందరం కూడా ఉన్నాం. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అందరం కూడా మనమే ఉన్నాం. ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యతగా రాజకీయ ప్రాతినిధ్యం కోసం అనువైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రులు హనుమంతరావు గారికి చెప్తాను. ఎందుకంటే రాజ్యాధికారం లేనట్లయితే ఆ జాతి అనేది కనుమరుగైపోతుంది. మనము మరి ఆ దిశలో అందరం పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు, మన అన్న
అఖిల భారత పట్టణ సంఘం పొలిటికల్ విభాగం అధ్యక్షులు మొల్లా శివశంకర్ అన్న బీసీ నినాదంతో ముందుకు పోతుంది మన పద్మశాలి బిడ్డ 33 జిల్లాలలో బీసీ నినాదంతో ముందుకు దూసుకెళ్తున్న మొల్లా శివశంకర్ అన్నని మాట్లాడుతున్నా కోరుతున్నాను. అన్న కొంచెం వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలన్నా, కొంచెం పోలీస్ అన్న వాళ్ళకి సహకరించాలా. దయచేసి అన్యత భావించదు కుల బాంధవులందరూ బీజేపీ బ్యారికేడ్ వాళ్ళ కూర్చోవాలా. పిలోట్ కదా ఏమనుకోకన్నా, స్టేజ్ కెపాసిటీ అప్పటికే ఎక్కువ అయిపోయింది. దయచేసి అన్యత భావించదు ప్లీజ్. ఊళ్ళకెళ్ళి చాలా మంది వచ్చినాం, నిరాశ పడుతున్నాం. మనం మార్కండే కలుసుకోవడానికి కూడా బాధపడుతున్నాం. మనం మార్కండే నిజంగా కలుసుకోవాలంటే అందరం కూడా మరి పేరు చేయాలనుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆయనే, బీజేపీ ఆయనే, టీఆర్ఎస్ ఆయనే, ఎంఐఎం ఆయనే, మరి బాగుండే శక్తి మాకు కావాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ బిడ్డగా పద్మశాలి వాళ్ళు అదేవిధంగా యూపీఎఫ్ పేరుతో అదే కవితంలో సంగపూర్ల కవిత నాయకత్వంలో యూపీఎఫ్ అనేది 70 కులాల భాగస్వామ్యంలో మీ బిడ్డగా మీ జాతి బిడ్డగా మరి కందగట్ల స్వామి గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి. వేదిక మీద ఉన్నారు కూడా ఎవరు తిరగొద్దన్నా, అందరూ కూర్చోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు వేదిక మీద ఎవరు కూడా లేవద్దు. ముఖ్యమంత్రి గారు వచ్చి ఏదైతే మన మగ్గం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొండలక్ష్మి బాబు గారికి నివాళులు వేదిక మీద ఉన్న ఒక్కరు కూడా మీరు కదలొద్దు. దయచేసి వచ్చినప్పుడు లేచి నిలబడండి తప్పే దయచేసి కూడా మీరు అందరూ ముందుకు రావద్దని మనవి అన్న శాఖ మాట్లాడారు. 33 జిల్లాల నుంచి పద్మశాలి సోదరి సోదరులు పెద్దలు గౌరవనీయులు కందగట్ల స్వామి అన్న గారికి, మురళి అన్న గారికి, జగన్నాథం అన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అక్క గుండ సుధారాణి గారికి, అన్న చైర్మన్ గారు అనిల్ అన్న గారికి, ఐఏఎస్ నరారే అన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ హనుమంతరావు అన్న గారికి నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నా. సీఎం గారికి కానీ పిసిసి అధ్యక్షుడు గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. 17వ అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు, అదేవిధంగా 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం.
ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టి వారి స్వాగతం పలకాలని కోరుతున్నాం. వారికి అందరూ కూర్చోవాలన్నా. అఖిల భారత అధ్యక్షులు అదేవిధంగా అధ్యక్షులు కందగల స్వామి గారు, గడ్డం జగన్న గారు శాలువతోటి మన ముఖ్యమంత్రి గారికి సన్మానించాల్సి కోరుతున్నాను. శాలువ తడక రమేష్ గారు. రేవంత్ అన్న, రేవంత్ మావయ్య. మన అన్నేడు ఉండు చూడరా, ఆర్కే అన్నేడు ఉండు చూడు. అంబటి శ్రీ గారు వేదిక రండి. ఫోటోలు తీస్తుండా? దయచేసి కూర్చోవాలండి అందరూ, దయచేసి కూర్చోవాలి. అంబటి శ్రీనివాస్ గారు వేదిక మీద రండి. మీరు అంబటి శ్రీనివాస్ గారు వేదిక మీద రండి. రాష్ట్ర విభజన అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. దయచేసి కూర్చోవాలన్న, దయచేసి అందరు కూర్చోవాలి. మహిళా టీం అదేవిధంగా దయచేసి కూర్చోవాలి. దయచేసి ఎవరు కూడా లేవద్దు, కూర్చోవాలి. కర్ణాటక నుంచి వచ్చిన వారు కూడా మీకు ఇస్తాం అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు సన్మానం చేయడానికి అవకాశం ఇస్తాం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మన మహాసభకి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ టైంలో బీసీ డిక్లరేషన్ చేస్తాను హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకొని మొన్న ఈరోజు కులగణన చేసింది. బీసీ కులగణన మొత్తం కూడా కులగణన చేసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేని పని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. వారికి చప్పటి ద్వారా మన బీసీ బిడ్డలు బీసీలందరూ కూడా కలిసి వారికి చప్పటి ద్వారా మన స్వాగతం తెలియాలి. ఎందుకంటే ఇవాళ బీసీలు లెక్క తేల్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఈరోజు 56% బీసీలు ఉన్నారు తెలంగాణ జనాభాలో. దాంట్లో 1,60,00,000 మంది బీసీలు ఉన్నారు. దాంట్లో మన వాటా పద్మశాలి జనాభా వాటా, పద్మశాలి యొక్క జాతి వాటా 10%, తెలంగాణ జనాభాలో 5% ఉంది. ఈ సందర్భంగా మేము తీర్మానం చేసాం సార్ ముఖ్యమంత్రి గారు, మీరు చేసిన కులగణన ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చేయాలి. రేపు జనగణనతో పాటు కూడా కులగణన చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం సార్. మీకు మద్దతుగా మా సమాజం మొత్తం మీతో ఉంటాం సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం అంటే సార్ దాదాపుగా భారతదేశంలో ఏ కుల సంఘం కూడా ఏర్పడిన రోజుల్లో 1921లో ఏర్పడ్డది. 104 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం అఖిల భారత పద్మశాలి సంఘం. ఆధ్వర్యంలో 16 రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఒకటి. 67 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాబూజీ వారు ఏర్పడింది నారాయణగూడలో రాజభవన్లో ఆ భవనంలో ఏర్పడిన సంఘం మాది సార్. అదేవిధంగా మీరు మరి చేనేతకి ఎంత చేశారో మాకు తెలుసు సార్. ప్రతి పద్మశాలి బిడ్డ 450 కోట్లు మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో మాకు వచ్చింది సార్. ఆ సందర్భంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్, మరి థ్రిఫ్ట్ ఫండ్ అంటే చేనేత కార్మికుడికి డైరెక్ట్గా 5 లక్షలు వస్తాయి. ఈ 59 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేనేత వృత్తిలో ఉండి చనిపోతే రూపాయి కూడా రాదు సార్. తమరు వచ్చిన తర్వాత తమరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే 59 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా రూపంలో దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు సార్. ఈ రోజు తెలంగాణలో ఉన్న నేతన్న సమాజం, పద్మశాలి సమాజం అందరూ కూడా మీకు ధన్యవాదాలు చెబుతున్నారు సార్. అదేవిధంగా సార్ పద్మశాలి కార్పొరేషన్ గతంలో దాదాపుగా ఎన్నో కార్పొరేషన్లు గతంలో ఇస్తామన్న ప్రభుత్వాలు ఇవ్వలే. మాతో పాటుగా 13 కార్పొరేషన్ ఇచ్చిన ఘనత కూడా మీదే సార్. చప్పట్లు కొట్టాలి. ఇలా పద్మశాలి కార్పొరేషన్ మన కళ. ఆ కళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా సాధించుకున్నాం. రేపు రాబోయే రోజులలో పద్మశాలి కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరైతే పేద పద్మశాలి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ 10 నెలల కాలంలో తమరి ద్వారా ఆ 1680 కోట్లు విడుదలైన సార్. చప్పట్లు కొట్టాలి. ఏ ప్రభుత్వం చేయలేదు, మనకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే చేశారు. 680 కోట్ల ఆర్డర్ ఇచ్చారు సార్. మీరు ఏదైతే డ్వాక్రా మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించి 65 లక్షల మంది ఉంటే ఒక్కొక్క మహిళకి 2 చీరల లెక్క
1,30,00,000 చీరలు 8 కోట్ల మీటర్లు ఆర్డర్ ఇచ్చారు సార్. 680 కోట్లు సిరిసిల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది సార్. అది చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మేము ఏదైతే వేములవాడలో రుణమాఫీ ఏదే మరి యార్డ్ సబ్సిడీ యార్డ్ డిపో కోసం అడిగారు సార్. యార్డ్ డిపో 50 కోట్లతోటి మంజూరు చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా మీకు మాకు చాలా ఏం డిమాండ్ కూడా లేవు సార్. చాలా వరకు తమరు మాకు చాలా మంచి హృదయంతో మేము రాకనే బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరించి మంత్రి గారు కానీ మీరు కానీ మాకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. చిన్న చిన్న డిమాండ్లు ఉన్నాయి సార్. మొత్తం కలిపి కూడా 500 కోట్లు కూడా కావాలి సార్. తమరికి ఒక నిమిషం మా యొక్క విన్నపం తెలియజేసుకుంటాం. రుణమాఫీ మొత్తం కూడా మీరు ఆ రోజు స్టేజ్ మీద ఎమ్మటి ఆర్డర్ ఇచ్చారు. రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ అయింది. బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు. కాకపోతే సార్ చాలా మందికి డైలమాలు ఉన్నారు సార్. వ్యక్తిగత రుణాలా, క్యాష్ పీరియడ్ రుణాలా, సంఘం రుణాలు అనేది ఉన్నది సార్. తమరు అదొకటి దాని మా విజ్ఞప్తి ఏంటంటే సంఘంలో ఉన్నాయి వ్యక్తిగత కలిపి 2 కలిపిన 60-70 కోట్లు కాదు సార్. కాబట్టి దయచేసి రుణమాఫీని వాటిని కూడా కలుపుకొని చేయమని కోరుతున్నాం సార్. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ ఇస్తున్నారు సార్. థ్రిఫ్ట్ ఫండ్ మళ్ళీ కూడా అభయస్థం పేరుతోటి థ్రిఫ్ట్ ఫండ్ కూడా మళ్ళీ యాడ్ చేశారు మన ప్రభుత్వం. కాకపోతే గతంలో 1200 నేత కార్మికులు కడితే సహాయకులు 800 కడితే ఇప్పుడు 600 చేశారు సార్. దాన్ని 800ని 1000 రూపాయలు చేసి ఇద్దరు సహాయకులు ఇవ్వాలి సార్. ఎందుకంటే ఒక మొత్తం వేయడానికి తమరు చూశారు. ఒక మొత్తం వేయాలంటే ఒక కార్మికుతో పాటుగా ఇద్దరు సహాయకులు ఉండాలి సార్. దయచేసి మా విన్నపాన్ని మన్నిస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ఏదైతే చేనేత వృత్తిలో పక్క పడేసిన వాళ్ళు, వేరే వృత్తిలోకి పోయిన వాళ్ళు, చిరు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ రోజు చేనేత వృత్తికి వస్తున్నారు సార్. మగ్గాలు తులిపి మగ్గాలు స్టార్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళందరికీ కూడా జియో ట్యాగ్ ఏర్పరచగలని మనవి చేస్తున్నాం సార్. అదేవిధంగా సిరిసిల్లాలో సార్ తమరు దృష్టికి వచ్చింది. తమరు కూడా గతంలో మొన్న ఎలక్షన్ కోడ్ లేకపోతే అయిపోయింది సార్. ఏదైతే బ్యాక్ బిల్డింగ్ ఉన్నది సార్ 2017 నుంచి ఏదైతే రెగ్యులేటర్ కమిటీ సార్ అది ఆ రెగ్యులేటర్ కమిటీ ఆధ్వర్యంలో పాత బిల్డింగ్ వేశారు సార్. ఎందుకంటే సార్ దానికి పవర్కి ఏదైతే హెచ్పి తక్కువ ఉన్నదని ఒకే ప్రిన్సెస్లో 5 మీటర్లు అని చెప్పేసి ఇచ్చారు సార్. తమరు కూడా జీవో పాస్ చేస్తారని తెలిసింది. ఈ సందర్భంగా కూడా ఆ విన్నపం కూడా ముందు పెడుతున్నాం సార్. అదేవిధంగా పవర్లు వారికి కూడా పవర్ సబ్సిడీ కూడా 75% ఇవ్వగలరని మేము మనవి చేస్తున్నాం సార్. అదేవిధంగా సార్ ఎల్బీ నగర్లో సార్ గతంలో నాగోర్లో సార్ 2 ఎకరాల స్థలం ఇచ్చారు సార్. ఉన్నది సార్, ఇవ్వలేదు సార్. తమకి విజ్ఞప్తి అంటే 2 ఎకరాల స్థలం ఉన్నది. అక్కడ ఎల్బీ నగర్ చుట్టుపక్కల 1500 మంది చేనేత కార్మికులు ఉన్నారు సార్. వాళ్ళు చేనేత నేర్చుకుంటుంటే సౌండ్కి పక్కన వాళ్ళు కేసు పెడుతున్నారు సార్. వీళ్ళందరికీ చేనేత హబ్బు అని నాగోర్లో ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది సార్. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది సార్. మా విన్నపం సార్. అదేవిధంగా పోచంపల్లి సార్, పోచంపల్లి చీరలు ప్రపంచంలో ఖ్యాతి చెంది సార్. పోచంపల్లి అంటేనే ఒక బ్రాండ్ సార్. ఆ బ్రాండ్కి గతంలో కేటీఆర్ గారు బ్రాండ్ అంబాసిడర్ పెట్టి హీరోయిన్ పెట్టి ఆగమనం చేసి మాకేం చేయలేదు సార్. తమరు దాన్ని దృష్టి పెట్టి పోచంపల్లిలో యార్డ్ డిపో పెట్టాలని మా యొక్క మనవి సార్. అదేవిధంగా ఆసిఫాబాద్ ఉంది సార్. మా ముద్దు బిడ్డ కొండల లక్ష్మణ్ బాబుజీ గారు మీరు ఉద్యమంలో మీకు తెలుసు. వారు తొలిదేశ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. వారు తెలంగాణ కోసం తెల దృశ్యంలో 100 కోట్ల రూపాయల జాగ కూడా పోగొట్టుకున్నారు. అలాంటి బిడ్డకి ఈరోజు ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజీ పేరు పెట్టాలని చప్పట ద్వారా ముఖ్యమంత్రి గారిని విన్నవిస్తున్నాం. అదేవిధంగా మా చేనేత సంఘాలు డిమాండ్ సార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ రెండుకి సంబంధించి తమరు ఏదైతే రేపు రాబోయే రోజులలో కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న పేద తెలంగాణ ఆడబిడ్డలకి వారితో పాటుగా ఒక చేనేత పోచంపల్లి చీర కానీ చేనేత వస్త్రాలు కానీ వారికి అందిస్తే మన తెలంగాణ బ్రాండ్ అట్లపోతుంది సార్. దయచేసి మీరు అర్థం చేసుకొని మా విన్నపాన్ని మన్నించగలని కోరుతున్నాం సార్. అదేవిధంగా సార్ మాకు రాజకీయంగా మేము శూన్య స్థానంలో ఉన్నాం సార్. దాదాపుగా ఇప్పుడే చెప్పారు పెద్దలు 1952 నుంచి 2025 వరకు చూసుకుంటే 73 సంవత్సరాల్లో మాది రోజు రోజు పెరగాల్సిందై తరిగిపోతున్నాం సార్. ఈరోజు ఒక ఎమ్మెల్సీ స్థానానికి పడిపోయినాం. దాదాపుగా మిమ్మల్ని 2004లో మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 1 మంత్రి ఉన్నారు సార్. అలాంటి స్థాయి నుంచి ఈరోజు ఒక ఎమ్మెల్యేకి 1 ఎమ్మెల్సీకి పడిపోయినా సార్. దయచేసి మరి రేపు రాబోయే ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ ఎంపీ కానీ తమరు దయతోటి తెలంగాణ సమాజాన్ని రాజకీయ చైతన్యం కావాలంటే మీరు మాకు ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ మాకు ఇవ్వాలని మా విన్నపం సార్. అదేవిధంగా చేనేత సంఘాలు 290 ఉన్నాయి సార్.
వాటికి గత 10 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టలేదు సార్. ఎలక్షన్ పెట్టడం ద్వారా ఒక్కొక్క సంఘంలో 10 మంది నాయకులు రాజకీయంలో నాయకత్వం పెరిగే అవకాశం ఉన్నది. దానికి గతంలో తమరు చెప్పారు ఎన్నికలు పెడతానని, ఇప్పుడు ఆ ఎన్నికలు పెట్టించగలని మా మనవి సార్. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు 4 ఉన్నాయి సార్. మొన్ననే తమరి దయతోటి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది సార్. టెస్కో ఉంది సార్, పవర్లూమ్ ఉంది సార్, హ్యాండ్లూమ్ ఉంది సార్. మా రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడు మా అనిల్ అని ఉన్నాడు. మరి మా మంత్రి తుమ్మనేశ్వర గారి దగ్గరికి 100 సార్లు పోయినా కానీ ఏ రోజు మమ్మల్ని ఆదరించారు. కాబట్టి మీరు మా ఇందు దయ ఉంచి ఆ 4 కార్పొరేషన్ చైర్మన్ని కూడా పద్మశాలికి వీలైన త్వరలో తమరు టైం చూసుకొని కేటాయించగలని చప్పట్ల ద్వారా ముఖ్యమంత్రి గారికి మా విన్నపం తెలియదు సార్. ఇవన్నీ మీకు చాలా చిన్నవి సార్. మీరు రావడం మాకు గొప్ప అదృష్టం. ఈరోజు సార్ ఢిల్లీ వెళ్ళాలి మా ముఖ్యమంత్రి గారు, మనది ఉండదనుకొని చెప్పి పోస్ట్ పోన్ చేసుకొని వచ్చినందుకు అందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి, వారికి ధన్యవాదాలు తెలియాలి. అదేవిధంగా మా సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథన్ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు దయచేసి. ఆ దిశగా ఒక్కసారి వస్త్ర పరిశ్రమ మీద కూడా దృష్టి పెట్టండి అన్న. వస్త్ర పరిశ్రమ ఈరోజు ఏదైతే భారతదేశంలో ఐటీకి కానీ వ్యవసాయానికి కానీ సమానంగా మనకు వస్త్ర పరిశ్రమ ఉంది. మన కార్మికులు ఇక్కడ వస్త్ర పరిశ్రమలో అవకాశం లేక గుజరాత్, బొంబాయి, ఇవ్వండి వలసపోయిందన్న. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ కార్యక్రమ కర్త కర్మ అయినటువంటి శ్రీ కందగట్ల స్వామి గారు, కామర్త మురళి గారు, శ్రీమతి గుండు సుధారాణి గారు, బ్రదర్ అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అఖిల భారత యొక్క ఐక్యతను సంఘటితను చాటి చెప్పడానికి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అఖిల భారత సంఘం పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదలుగా మన కులాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి స్వర్గీయ అఖిల భారత సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొండాల సంఘాలు ముందుకు సాగుతున్నాయి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మన పద్మశాలి కులాన్ని ఒక ఆలోచనను, వారి సమస్యలను, వారికి కావాల్సిన రాజకీయ అవకాశాలను ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికకి మన ముఖ్యమంత్రి గారు వారు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉన్నా కానీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఇక మన పద్మశాలి సంఘానికి ఇప్పటికే మన కమర్త మురళి గారు చాలా విషయాలు చెప్పిండ్రు. ఒకటే, మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాము. గత ప్రభుత్వంలో పద్మశాలీలలో పేద వర్గాలు ఉంటాయి. కేవలం చేనేత వర్గాలతో పాటు చాలా మంది అణగారిన వర్గాలు, పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చదువుకోవాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా కానీ ఒక కార్పొరేషన్ కావాలని కోరినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంచిన వెంటనే పద్మశాలీల కోసం వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినారు పద్మశాలి కార్పొరేషన్. అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి సభ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ బాగా చదువుకున్నారు, కష్టపడ్డారు. ఇవాళ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ మన ముందటనే నారాయణ గారు ఉన్నారు, శ్రీధర్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ, అట్లా చాలా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వ్యాపారం చేసుకోవడం, కానీ వాళ్ళు రాజకీయాలకు మాత్రం రాలేదు. మన వాళ్ళకి అవకాశాలు దొరికినాయంటే ఓబీసీ రిజర్వేషన్లు 27% దేశవ్యాప్తంగా మనకు వచ్చింది ఎప్పుడంటే 1992. మరి మనకు అన్యాయం జరుగుతున్నది, మనకు న్యాయం జరగాల, ఓబీసీలకు ముఖ్యంగా న్యాయం జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీ నడుపుతున్నాడు, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నాడు, కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి. 1931 కులగణన చేశారు.
తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయలేదు పెట్టండి. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను స్థానిక సంస్థల్లో అన్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఇవాళ స్థానిక సంస్థలే కాదు, బీసీలు బాగుపడాలంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా 42% ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇది గొప్ప విషయం కాదా? కులగణన చేస్తే కులగణన తప్పుడు లెక్కలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఇప్పటి వరకు ఈ దేశంలో కులగణన జరగలే. 1931 తర్వాత జరిగిందంటే ఈ రోజు వరకు కులగణన జరగలే. శాస్త్రీయ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కులగణన చేసాడు. దాని తప్పుల తడకని అంటుంది. ఎందుకంటుంది అంటే ఈ 42% రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలకు న్యాయం జరిగితే రేపు ఆ పార్టీలకు మనుగడ ఉండదని చెప్పేసి ఈ కులగణన దగ్గరని ఆపేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. దానివల్ల అన్యాయం జరిగేది ఎవరికి? మనకే కదా, మన పిల్లలకే కదా. మన పిల్లలకు పుట్టబోయే పిల్లలకు భావితరం. నా యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత రైతన్నల్ని నేతన్నలకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాన్ని అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఏనాడు కూడా ఈ రంగానికి 200-300 కోట్లు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే పాత బకాయితో సహా 1600 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు బతుకమ్మ చీరల కోసం మనోళ్ళు అడిగితే అన్న ఎవరు కూడా మహిళలు కట్టుకున్నటువంటి సందర్భాలు నేను చూడలేదు. పొలాలకు అడ్డాలు వేశారు, పక్షులకో పురుగులకో అడ్డాలు కట్టారు తప్ప మన స్త్రీ మూర్తులు ఎప్పుడు కూడా చీరలు కట్టుకున్న దాఖలాలు లేవు. ఎంత ఖరీదైనా పర్వాలేదు, మీరు వాళ్ళతో సంప్రదించండి. నాణ్యమైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి రీతిలోనే స్త్రీశక్తి మహిళా శక్తి మహిళలందరికీ కూడా 65 లక్షల మంది మహిళలకి కావాలంటే ఒకటి కాదు 2 చీరలు ఇవ్వండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మీరు ఇందాక మురళీ గారు చెప్పినటువంటి అన్ని పథకాలకు కూడా నిధులు సమకూర్చాం. మీరు అడిగినటువంటి వేములవాడ యార్ని బోర్డు కూడా శాంక్షన్ చేశాం. అదేవిధంగా పూజ్యులు కొండా లక్ష్మణ బాపూజీ గారు ఈ యొక్క కుల దైవం అయిన మార్కండేయ తర్వాత మనం పూజించగలిగినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ. ఆయన తెలంగాణ ఉద్యమమే కాదు, పేదల యొక్క బడుగుల యొక్క బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా వ్యక్తి పేరిట IIHT వస్తే కేవలం వారం రోజుల్లోనే ఆ పెద్ద ఆయన పేరు మీద సంస్థని స్థాపించాలని స్వయంగా వచ్చి స్థాపించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దాన్ని భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఈ యొక్క IIHTని స్థాపించి ఆ నైపుణ్యాన్ని మన బిడ్డలందరికీ అందించాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ నేతన్నల యొక్క నైపుణ్యాన్ని పెంచడంతో పాటు వాళ్ళ జీవన స్థితిగతులను పెంచడంతో పాటు వాళ్ళు నేర్చినటువంటి అన్ని బట్టల్ని కొనుగోలు చేసి మీ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా 1-2 విషయాలు ఇందాక పెద్దలు చెప్పారు. అది రుణమాఫీ. మొన్న ఆ ప్రారంభోత్సవ సభలో చెప్పారు. ఈ బడ్జెట్లోనే ఏర్పాటు చేసి రేపు మార్చి బడ్జెట్లో మీ రుణమాఫీ చేయించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేదిక మీద సిరిసిల్లకు సంబంధించినటువంటి విద్యుత్ శక్తి బిల్లులకు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ బ్యాక్ బిల్స్ ఏదైతే వేశారో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదుకుంటుందో అదే పద్ధతిలో మిమ్మల్ని కూడా ఆదుకోవాలనేది ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినటువంటి కులగణన ఆయనకు అనేక ఆటంకాలు కల్పించారు, అనేక అభ్యంతరాలు కల్పించారు. అయినా కానీ పార్టీ నిర్ణయం, రాహుల్ గాంధీ గారి మాట, అదే రేవంత్ రెడ్డి గారికి వేదవాక్కు. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది వ్యతిరేకించినా రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం
ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఆయన మాట నిలుపుకొని ఈ పేద వర్గాలకి బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో అవకాశాలు రావాలి అంటే కులగణన చేయాలి, వాళ్ళ లెక్క తేల్చాలి, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచాలి. తద్వారానే వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది తప్ప ఈ మహాసభల ద్వారానో మాటల ద్వారానో లేకపోతే హామీల ద్వారానో రాదు అని గ్రహించినటువంటి రాహుల్ గాంధీ గారి మాటకు అనుగుణంగా ఆయన ధైర్యంగా సాహసోపేతంగా స్వాతంత్ర భారతదేశంలో కులగణన చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గట్టిగా జై మార్కండేయ. పద్మశాలి సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిత్రుడు మురళి గారు, అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు స్వామి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం నలుమూలల నుంచి ఈరోజు పద్మశాలి సోదరులను ఆహ్వానించి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నాతో పాటు పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి గారిని, మిత్రుడు మాజీ విప్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరావత్రి అనిల్ గారిని, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారిని, ఇతర పద్మశాలి సంఘ ప్రముఖులను, ఆత్మీయ బంధువులైన పద్మశాలి సోదర సోదరీమణులను అందరిని ఆహ్వానించి ఈరోజు ఈ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ఐక్యతను చాటడమే కాకుండా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆనాటి తెలంగాణ ప్రజలు పొందితే ఓట్లేసింది మా పద్మశాధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు, కుటుంబాలకు ఈరోజు రాజకీయ నిలువ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని, నాయకులను, ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈనాడు వారు మేలుగా కొనసాగించడానికి సోదరిమణి వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరిమణి, మా పద్మశాలి సోదరిమణి ఉండాలి అనుకున్నాం. ఈరోజు నేను గుర్తాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దాదాపుగా 35 సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాపోలు ఆనంద భాస్కర్ని రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేదా? ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మా మిత్రుడు అనిల్ని విప్గా నియమించింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇదే కాదు, ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైన ఎరావత్రి అనిల్ని దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోవాలండి అన్న, దయచేసి వారి వారి స్థానాల్లో కూర్చోవాలి. అన్న వేదిక చేయాలి సార్, అందరూ దిగువ అన్న ఇందులో దయచేసి భోజనం చేయాలండి. కులబాంధవులందరూ భోజనం చేసి అది మీ స్థానంలో కావాలి. స్టేజ్ దిగాలి, స్టేజ్ కెపాసిటీ లేదు, అది తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి.
వారి బృందం పాత్రను ఆనందించాలి. అటువంటి సమాజానికి మీరు చాలా పెద్ద తీర్పు భిక్షుంది. सारे चीजें में शायद सारे स्टेज क्रिएट करके जल्दी दयచేసి వ్యక్తులను సదస్సుకి పిలిచాలి. అన్న కావాల్సిన బాబుని పిలిపిద్దాం. స్టేజ్ బాగుంది, కింద ఆందోళన ఉంటుంది. స్టేజ్ కెపాసిటీ తక్కువ, ఇక్కడ మాత్రం ఎక్కదు. మన కార్యక్రమాలు లైన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఫోటో సెక్షన్స్, బతుకమ్మ, మహిళా ధాన్య కార్యక్రమాలు రమేష్ అన్న హైదరాబాద్ నగరం నుండి 5 మంది మంత్రిలో Thank you.